హాయ్ విగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది నేను ఒక బుక్ రిఫర్ చేసి చెప్తున్న విషయం అనమాట. సో ఈ విషయం ఏంటి అంటే, మీరు మీ బేర్ ఫుట్ తోటి నడిస్తే మీ ఆరోగ్యానికి, మీ ఐస్కి, మీ బాడీ అంతటికి కూడా చాలా మంచిది. సో ఎందుకు ఇలా అనే దాని గురించి నేను డీటెయిల్గా వీడియోలో చెప్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో టాపిక్ ఏంటి అంటే బేర్ ఫుట్తో నడవడం. సో ఆ బుక్ ఏంటి అంటే ఎర్తింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ డిస్కవరీ ఎవర్. సో ఈ బుక్లో ఏముంది అనేది మనం మాట్లాడుకుందాం. సో యూజువల్లీ నేను ఒకరిని చూశాను అనమాట, మా లెక్చరర్. తను బేర్ ఫుట్తో నడిచేవాళ్ళు, ఎక్కువసేపు అలాగే నడిచేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన బుక్ ఉంది కదా, ఆ బుక్ని చదివితే మనం లైఫ్లో చెప్పులేసుకోమంటాం. ఎందుకు అంటే దాంట్లో ఉండే బెనిఫిట్స్ అలాంటివి. సో మనం బేర్ ఫుట్తో నడిస్తే ఏమవుతుంది అనేది చెప్తాను నేను. యూజువలీ మనం బేర్ ఫుట్తో నడవడం వల్ల మనకి 4 kinds ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంట్లో మేజర్గా ఏం జరుగుతుంది, ఎలాంటి ప్లేస్లో నడవాలి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇసుక నేలలో, బీచ్లో అలా ఇసుక ఉంటుంది కదా, మెల్లిగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే గడ్డి మీద నడిచినా కూడా పర్లేదు. సో ఇలా బేర్ ఫుట్తో మనం నేల మీద నడిస్తే దాన్ని ఎర్తింగ్ అంటారు. సో ఈ ఎర్తింగ్ ప్రాసెస్ వల్ల మనకి ఏంటి అంటే, మన బాడీలోకి ఎర్త్ నుంచి మన బాడీలోకి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి సప్లై అవుతాయి. సో ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే, మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ఎలా జనరేట్ అవుతాయంటే, మన బాడీ మెటబాలిజం జరుగుతున్నప్పుడు మెటబాలిజంలో కొన్ని కాంపోనెంట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రాసెస్లో కొన్ని కాంపోనెంట్స్ రిలీజ్ అవుతాయి, అవే ఫ్రీ రాడికల్స్. కానీ ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది క్యాన్సర్కి కారకం అనమాట. అందుకనే మనం దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం భూమి మీద బేర్ ఫుట్తో నడిచినట్లయితే అవి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకొని ఈ ఏవైతే ఫ్రీ రాడికల్స్ని అవి బ్యాలెన్స్ చేస్తాయి. సో ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇసుకలో నడవడం. సో దీని నుంచి ఎర్త్ నుంచి మనకి మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. అది గుడ్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. సో మన బ్రెయిన్, మన మూడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. పర్సనల్లీ నేను దీన్ని 2 weeks ట్రై చేశాను. అంటే నాకు టైం లేక నేను అలా చేయాల్సి వచ్చింది, ఓన్లీ ఫర్ 2 days. ఎందుకంటే నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం. నేను చాలా విషయాలు నోటీస్ చేశాను. యూజువల్లీ నిద్ర చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఎందుకు అని నేను సర్చ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, మన బాడీలో కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరిగితే నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది, నిద్ర రాదు. సో ఈ సిచ్యువేషన్లో మన కార్టిసాల్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి అనమాట. కార్టిసాల్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల నిద్ర చాలా బాగా వస్తుంది. సెకండ్ థింగ్ వెయిట్ లాస్ అవ్వడం. సో మన బాడీలో వచ్చే చేంజెస్ని మనం ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ రెండే కాకుండా మనం చాలా హెల్తీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, మన మూడ్ ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. డిప్రెస్డ్గా అలాంటివి ఏవి ఉండవు, చాలా హెల్తీగా హ్యాపీగా కనిపిస్తాం అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మనకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతాం. ఎలా వెయిట్ లాస్ అవుతాము అంటే, ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వడం అండ్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల అది మనల్ని వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుందన్నమాట. సో మన బ్రెయిన్ ప్రశాంతంగా ఉండాలి అంటే బేర్ ఫుట్తో నడిస్తే చాలా మంచిది. సో నేను ఆ మేడంని చూసినప్పుడు తన ఫుట్ నిజంగా ఏంటి అంటే కొంచెం క్రాక్స్ అలా ఉన్నాయి, కానీ తను చాలా హెల్తీగా ఉంటారు. తనంత హెల్తీ పర్సన్ని నేను ఎప్పుడు చూడలేదు. అండ్ తన మూడ్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది, కూల్గా ప్రశాంతంగా ఉంటారు. సో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు తనని చూసాను. షీ నెవర్ వేర్ ఫుట్వేర్. అంటే బయటికి వెళ్ళేటప్పుడు అలా వేసుకుంటారేమో, కానీ లోపల ల్యాబ్లో ఉన్నప్పుడు కానీ, ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ, సమ్వేర్ అరౌండ్ ఎక్కడైనా ఉన్నారు అంటే బేర్ ఫుట్తో నడుస్తారు. అండ్ మా కాలేజ్లో గార్డెన్ ఉండేది. ఆమె గార్డెన్లో హ్యాపీగా వితౌట్ చెప్పలు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. సో నేను చూసి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, దాని వెనక ఒక రీజన్ ఉందని చెప్పారు. ఆ రీజన్ ఏంటి అంటే ఈ బుక్కే అనమాట. సో ఆ బుక్ చదవడం వల్ల తను చెప్పులు వేసుకోవడం తగ్గించేశారు. కొంతమంది అయితే వేసుకోవడం మానేశారంట. ఎందుకంటే మనకి ఎర్త్ నుంచి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో ఇది ఎలా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అంటే, మన బాడీలో
సమ్వేర్ అరౌండ్ ఇన్ఫ్లమేషన్స్ కామన్గా ఉంటూ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఈ నెగటివ్ ఎలక్ట్రాన్స్ పనిచేస్తాయి అన్నమాట. సో ఇలా మనకి దీని నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో బేర్ ఫుట్ వాకింగ్ అనేది చాలా మంచి ప్రాక్టీస్. సో పర్సనల్లీ మీరు కూడా ట్రై చేయండి. ఒక 1 వీక్ ట్రై చేస్తే కూడా మీకు ఈ రిజల్ట్స్ తెలుస్తాయి. హ్యాపీగా స్లీప్ వచ్చేస్తుంది, వెయిట్లో చేంజెస్ తెలుస్తాయి, మీ బాడీ మెంటలీ స్ట్రాంగ్ అవుతుంది. సో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా మెంటలీ వీక్ ఉన్న వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. సో ఇలా మీరు మెంటలీ స్ట్రాంగ్ అవ్వడం వల్ల మీ ఓన్ డెసిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. మీ హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగుపడుతుంది. సో ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్గా ట్రై చేయండి. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.